హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో బైకర్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ శర్వానంద్, రాజశేఖర్ గారు అండ్ మాల్వికా నాయర్. డైరెక్టెడ్ బై అభిలాష్ రెడ్డి. యాంగ్రీ యంగ్మెన్ రాజశేఖర్ గారు ఫస్ట్ టైం ఒక సపోర్టింగ్ రోల్లో చేశారు. ఈ మూవీ ట్రూ ఈవెంట్స్ని బేస్ చేసుకొని తీసిన మూవీ. ట్రైలర్ అయితే డీసెంట్గా ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ అయితే బాగుంది. ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ అనొచ్చు. ఇంతకుముందు చాలా స్పోర్ట్స్ డ్రామాస్ చూడటం వల్లేమో అనుకుంటా అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. బట్ మోటార్ క్రాస్ రేసింగ్ మీద మూవీ మాత్రం మన ఇండియాలోనే ఇప్పటికీ ఎవ్వరూ తేలేదు. ఆ రేసింగ్ సీక్వెన్సెస్, ఆ విజువల్స్ అండ్ ఆ సౌండ్ మిక్సింగ్ అన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, చిన్నప్పటి నుంచే రేసర్ అవ్వాలి అని అనుక్షణం రేసింగ్ గురించి ఆలోచించే వికాస్ నారాయణ్ అండ్ తన ఫాదర్ అండ్ కోచ్ అండ్ ఆల్సో ఎక్స్ రేసర్ సునీల్ నారాయణ్ మధ్య జరిగే మూవీ ఇది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే జెర్సీ మూవీ లాగా అనిపించాయి. బట్ స్పోర్ట్స్ వేరు అండ్ ఆల్సో ఎమోషన్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ మూవీ కోసం శర్వా చాలా స్లిమ్ అయ్యాడు. తన ఎఫర్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. వికాస్ క్యారెక్టర్, యాటిట్యూడ్ అండ్ స్వాగ్ చాలా బాగా అనిపించాయి. రేసింగ్ సీన్స్ అయితే చాలా రియలిస్టిక్గా ఎగ్జిక్యూట్ చేశారు విత్ పర్ఫెక్ట్ సౌండ్ మిక్స్. ఎడిటింగ్ ప్యాటర్న్ అండ్ కట్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. ఇలాంటి రేసింగ్ మీద మూవీ అంటే చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేయాలి. ఆ విషయంలో డైరెక్టర్ డిడ్ వెల్ అనే చెప్పాలి. ఎవ్రీ సీన్కి అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ని సెటప్ లాగా యూజ్ చేసి క్లైమాక్స్లో దానికి స్ట్రాంగ్ పే ఆఫ్ ఇచ్చారు. అది ఎలివేషన్ లాగా కూడా యూజ్ అయింది వికాస్ నారాయణ్ క్యారెక్టర్కి. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ బాగా రాసుకున్నాడు. క్లైమాక్స్ బాగా డీల్ చేశాడు. శర్వా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తన డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ పే ఆఫ్ అయింది. మాల్విక కూడా బాగా పర్ఫామ్ చేసింది. మెయిన్లీ రాజశేఖర్ గారి క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది. అందులో చాలా బాగా పర్ఫామ్ చేశారు. చాలా రోజులైంది ఆయన్ని స్క్రీన్ మీద చూడక. ఇట్ ఫెల్ట్ గుడ్. విజువల్స్ ఆర్ వెరీ రా అండ్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్. సాంగ్స్ ఆర్ గుడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేశాడు. మెయిన్లీ ఆ రేసింగ్ సీక్వెన్సెస్లో చాలా బాగా ఇచ్చాడు స్కోర్. క్లైమాక్స్ అయితే టోటల్ మ్యాడ్ స్టఫ్ అసలు. ఎమోషనల్ సీన్స్లో కూడా హీ గేవ్ గుడ్ స్కోర్. F1 మూవీలో ఉన్న ఒక స్కోర్ని తస్కరించిన దాన్ని బాగా మాడిఫై చేసి కొట్టాడు. ఎవ్రీ సీన్ని తన స్కోర్తో బాగా ఎలివేట్ చేశాడు. ఫైనల్లీ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి. అసలు మోటార్ క్రాస్ రేసింగ్ మీద మూవీ తీయడమే గ్రేట్. చాలా రిస్కీ స్టంట్స్ ఉంటాయి కాబట్టి దట్టు చాలా బాగా ప్రజెంట్ చేశాడు. టెక్నికల్లీ సాలిడ్ అవుట్పుట్ ఉన్న మూవీ. స్టోరీ సిమిలర్గా ఉన్న ఎగ్జిక్యూషన్ బాగా చేశాడు. స్క్రీన్ ప్లే ఫ్లాట్ లేకపోయినా అంత గ్రిప్పింగ్ అయితే లేదు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. క్యారెక్టర్స్ ఆర్ వెల్ రిటర్న్ అండ్ డైలాగ్స్ ఆల్సో. ఓవరాల్గా చెప్పాలంటే టాప్ నాచ్ సౌండ్ డిజైన్ అండ్ మ్యూజిక్తో డిజైన్ చేసిన ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా. రాకాస మూవీ కూడా చూశాను. అంత గొప్పగా ఏం లేదు. కొంచెం ఇమ్మెచ్యూర్ డైరెక్షన్లా అనిపించింది. అందుకే రాకాస మూవీ రివ్యూ గురించి చెప్పట్లేదు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ